నమస్తే వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలకి స్వాగతం. నేను అర్చన. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ పై అందిస్తున్న సేవలపై మంత్రి కొండా సురేఖ డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఈ నెల 21 నుండి 170 పరీక్షలు చేయగా 25 పాజిటివ్ రాగా 10 మంది ఎంజీఎంలో చేరి 2 మంది రికవరీ అయ్యారు. 7 చికిత్స పొందుతున్నారని 1200 ఆక్సిజన్ బెడ్స్, 3 ఆక్సిజన్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయి. పవర్ కట్ అయినప్పుడు 5 జనరేటర్ల ద్వారా ఎంజీఎంలో నిరంతర విద్యుత్ సరఫరా అవుతుందని, ఎంజీఎంలో ఇంకా కావలసిన సౌకర్యాలపై త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని, హాస్పిటల్లో ఉన్న 14 ఆపరేషన్ థియేటర్ల పనితీరుపై ఆరా తీశారు. మందుల కొరత ఉండకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం పర్యవేక్షకులు చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ టీఏ, ఎంఐడిసి ఎస్ఈ దేవేంద్ర కుమార్, ఎన్పీడీసీఎల్ డిఈ మల్లికార్జున్, ఆర్ఎంఓ మురళి, అడిషనల్ ఆర్ఎంఓలు రోషన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అబూపా 8వ వార్షికోత్సవం ఆదివారం హన్మకొండలో ఘనంగా జరిగింది. ఆల్ బ్రాహ్మణ్స్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం ఆదివారం అంటరోడ్లోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది బ్రాహ్మణులు, బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు మోత్కూరు మనోహరరావు అధ్యక్షతన వహించగా, ఈ సందర్భంగా ఆయన సంఘం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ బి లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ బ్రాహ్మణ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ, ప్రముఖ రచయిత్రి ఎల్లుట్ల రమాదేవి, బ్రాహ్మణ ప్రముఖులు మధ్యరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది గణేష్ 51,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. లయన్స్ క్లబ్ ఉప గవర్నర్ గా హన్మకొండ 1000 పిల్లర్స్ క్లబ్ కు చెందిన నరహరి సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లయన్స్ క్లబ్ T20F రాబోయే కాలానికి 2వ ఉప గవర్నర్ గా నగరానికి చెందిన నరహరి సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్సీ 1000 పిల్లర్స్ క్లబ్ కు చెందిన సుధాకర్ రెడ్డి ప్రస్తుతం జీఎంటీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. 25 సంవత్సరాలకు పైగా లైనిజంలో కొనసాగుతున్నారు. అనేక పదవులు చేపట్టి ఎన్నో అవార్డులు అందుకున్న వీరు జాతీయ యువజన అవార్డు గ్రహీత కూడా. శాంతి సర్వీసెస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన మాజీ గవర్నర్లంతా ఏకగ్రీవంగా సుధాకర్ రెడ్డి సేవలను గుర్తించి రాబోయే కాలానికి 2వ భాగం అన్నట్టుగా ఆయనను ఎంపిక చేశారు. సుధాకర్ రెడ్డి ఎన్నిక పట్ల మాజీ గవర్నర్లు, పలువురు లైన్ నాయకులు, ఆర్సీ పెండం రమేష్ బాబు, 1000 పిల్లర్స్ సభ్యులు నవీన్, వేణు, పివి మదన్ మోహన్, ఉపేందర్ గౌడ్, చిర్ర రాజు గౌడ్, రవి కిరణ్, వేణుమాధవ్, నరేందర్ తదితరులు అభినందనలు తెలిపారు. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం 2024 క్యాలెండర్ ను టీబీఏ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం పక్షాన హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డాక్టర్ శ్రీధర్ రచించిన ఆరోగ్య బుక్ మరియు టీబీఏ తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం 2024 క్యాలెండర్ను టీబీఏ సంఘం అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చాలా చక్కటి పూర్తి సమాచారంతో 2024 నూతన సంవత్సరాల క్యాలెండర్ తయారు చేసిన శ్రీధర్ను అభినందించారు. అలాగే మన క్రీడాకారులకు ఉపయోగపడే ఆరోగ్య జాగ్రత్తలు పాటించవలసిన పలు నియమాలు, సూచనలు, సలహాలను పూర్తి సమాచారంతో మంచి ఆరోగ్య పుస్తకమును రచించి మనందరికీ అందించి డిసెంబర్ 31 ఆరోగ్య బుక్ మరియు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి అందరికీ విడుదల చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, 2023కి బాయ్ బాయ్ అని వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ మన అందరికీ మంచి జరగాలని, ఆరోగ్యాన్ని మరియు మంచి విజయాలను మనకు చేకూర్చాలని, 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతూ అందరి జీవితాలు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండుటకు అన్ని విధాల ఆ దేవుడు అనుగ్రహం ఉండాలని కోరుతూ సబ్బండ జాతికి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ పవన్, కోశాధికారి కేశవమూర్తి, ఉపాధ్యక్షులు పొరిక విజయకుమార్, తమ్మడపల్లి రాజు, కోచ్ కూరపాటి రమేష్, వేణు, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాత్రి సమయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగను సీసీఎస్ మరియు మడికొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.
రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను సీసీఎస్ మరియు మడికొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసులు సుమారు 12,20,000 విలువ గల 183 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి సీసీఎస్ ఏసీపీ మల్లయ్య వివరాలను వెల్లడిస్తూ, మేడ్చల్ జిల్లా గద్వాల్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్ చిన్న వయసు నుండే చెడు స్నేహితులతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి తన జల్సాలకు చిల్లర దొంగతనాలు చేయడం ప్రారంభించారు. 2018 సంవత్సరంలో నిందితుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో తాళం వేసున్న ఇంటిలో చోరీకి పాల్పడడంతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జువైనర్ హోమ్ కి తరలించారు. నిందితుడు తిరిగి 2022 సంవత్సరంలో జువైనర్ హోమ్ నుండి తిరిగి వచ్చి అతను ఎలాంటి మార్పు రాకపోవడంతో తిరిగి తన జల్సాలకు అవసరమైన డబ్బు కోసం విజయవాడ, అల్వాల్, కీసర, సిరిసిల్ల, కామారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడడంతో పోలీసులు నిందితుడిని పలుమార్లు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడు జైలు నుండి విడుదలై మరో చోరీలు చేసేందుకు నిందితుడు అనిల్తో కలిసి ఈ నెల 21వ తేదీ వరంగల్ కు వచ్చి నిందితుడు మామనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి అదే వాహనంపై నిందితులిద్దరూ ఈ నెల 22వ తేదీన మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో తాళం వేసున్న ఇంటిలో 18.6 గ్రాముల బంగారు, 6 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేశారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఏసీపీ మల్లయ్య, సీసీఎస్ మడికొండ ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు శంకర్ నాయక్, వేణు, దేవేందర్, ఏఏఓ సల్మాన్ పాషా, సీసీఎస్ మడికొండ ఎస్ఐలు రాజేందర్, రాజబాబు, ఏఎస్ఐ ఆషాబి తదితరులు మడికొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అభినందించారు. ఉద్యోగ విరమణనే తప్ప ఉద్యమ విరమణ చేయటం లేదని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు సముద్రాల అనిత అన్నారు. తాను ఉద్యోగ విరమణ చేస్తున్నానే తప్ప ఉద్యమ విరమణ చేయడం లేదని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు సముద్రాల అనిత అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 28 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు సముద్రాల అనిత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభ్యసన ప్రాథమికోన్నత పాఠశాల లస్కర్ బజార్లో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమాన్ని శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆముదాల దాత మహర్షి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీటీఎఫ్ నాయకులు సమ్మిరెడ్డి, రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, ఒకవైపు విద్యారంగంలో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూనే మరొక వైపు ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను చేశారని అన్నారు. సామాజికమైన పనులలో భాగంగా కావటం, మహిళా సమస్యలపైన స్పందించడం, డీటీఎఫ్లో పనిచేయడం, ఈ కార్యక్రమంలో ప్రజల పక్షాన నిలబడినందుకు ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు కలిగించినా వాటిని భరిస్తూ తాను అనుకున్న పని చేశానని అన్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేశానని భావిస్తున్నానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు తాను డీటీఎఫ్ ద్వారా కృషి చేశానని అన్నారు. శాస్త్రీయ విద్యా విధాన వ్యాప్తికి తాను పోరు స్వల్పనన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని క్రియాశీలక కార్యక్రమాలకు కేటాయిస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆముదాల దాత మహర్షితో పాటు ఉపాధ్యాయులు బూర సరళ, ఆర్ లక్ష్మణ్, సుధాకర్, రమేష్, భాగ్యలక్ష్మి, రమాదేవి, సరస్వతి, దయాసాగర్, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. వీక్షిస్తూనే ఉండండి వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తల్ని. నమస్తే.